ఆఖరి నిమిషంలో జోష్న ప్లాన్ని తిప్పికొట్టి దీపకి తల్లి స్థానంలో ఉండి కార్తీక దీప పెళ్లి జరిపించిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పంతులు గారు అయితే కార్తీక దీప పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక రేపు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పడంతో ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని శివనారాయణ అంటూ ఉంటాడు. తర్వాత ఇక కాంచన అయితే నాన్న నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కాంచన అలా అనేసరికి ఏంటమ్మా అని అంటూ ఉంటాడు శివనారాయణ. కార్తీక దీపల పెళ్ళి మీ ఇంట్లో కాకుండా ఇక్కడే మా ఇంట్లోనే జరిగేలా ఏర్పాట్లు చెయ్యండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారి కార్తీక దీప అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో జోష్న అయితే అత్త బావ పెట్టిన కండిషన్ నీకు తెలియదనుకుంటా. బావ మా ఇంట్లోనే మా నట్టింట్లోనే మా పెళ్ళి జరగాలి. అలాగే అత్తయ్య మావయ్య ఇద్దరు దీప తల్లి తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేసి మా పెళ్ళి జరిపించాలని చెప్పాడు. అలాంటప్పుడు మేమిచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరి పెళ్ళి మా ఇంట్లోనే జరుగుతుంది అని అంటూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే జోష్న మాటలకి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. వదిన్ని ఎలాగైనా ఒప్పించాను, ఇప్పుడు ఈ జోష్న ఎందుకు అడ్డుపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అది కాదు జోష్న అని సుమిత్ర అంటూ ఉంటే నువ్వు ఆగు మమ్మీ, చూడత్తా మా ఇంట్లోనే కార్తీక దీపాల పెళ్ళి మా అమ్మా నాన్న చేతుల మీదుగానే జరుగుతుంది అని అంటూ జోష్న అయితే చెప్తుంది. రేపు అందరూ కూడా రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేయండి, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఇక కాంచన అయితే గదిలో ఉండి బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఎందుకు మన ఇంటికాడ మా పెళ్ళి జరిపించాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ ఒక్కడే రావడంతో కాంచన అయితే సుమిత్ర చెప్పిన మాటలన్నీ కూడా చెప్తుంది. అది విని కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. అత్త ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మీ అత్త ఆవేదనలో అర్థం ఉంది, కానీ అసలు మీ మావయ్యని ఎవరు షూట్ చేశారో ముందు నువ్వు కనిపెట్టాకి పెళ్లి చేసుకోవాల్సింది అని అంటూ ఉంటుంది కాంచన అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఈ పెళ్ళి అవ్వని అమ్మ, నేను మాత్రం ఖచ్చితంగా అసలు మావయ్యని షూట్ చేసింది ఎవరో, ఇదంతా ఎవరు చేయించారో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు జోష్న ఎందుకు మీ పెళ్ళికి ఇంత హడావుడి చేస్తుందని నా అనుమానం. మళ్ళీ జోష్న ఏదైనా చెయ్యరాని ఘోరం ఏమన్నా చేస్తుందేమో అని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, లేనిపోని ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దమ్మా, అలాంటివేమీ కూడా జరగవు, నేను చెప్తున్నాను కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సరేరా, ఇక ఆ దేవుడి మీదే భారం వేసి నేను కూడా ముందుకు అడుగు వేస్తాను అని కాంచన అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత దాసు అందరికీ కూడా ఫోన్ చేస్తాడు కార్తీక్ అయితే. కాశీ స్వప్నకి కూడా చెప్తాడు. అలా చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు వాళ్ళైతే. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు అల్లుడు. దీపని నువ్వు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ అమ్మా నాన్న సమక్షంలో నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని దాసు అయితే చెప్తూ ఉంటాడు. కానీ మీ కూతురు జోష్న నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, తను ఈ పెళ్ళి అడ్డుకుంటుందేమో అనుకున్నాను, కానీ అత్తని కూడా ఒప్పించి అందరినీ ఒప్పించి తనే ఏర్పాట్లు కూడా చూసుకుంటుంది, ఏదో తెరకాసు కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దాసు అయితే ఏదైనా తేడా వస్తే అందరి ముందు నిజాన్ని నేను బయట పెడతాను అని దాసు అయితే చెప్పేస్తాడు. తర్వాత ఇక పారిజాతం అయితే జోష్న దగ్గరికి వచ్చి నీకేమన్నా మతిపోయిందేంటే, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో, నీ బావని ఇప్పటికీ కూడా మనసులో పెట్టుకున్నావో, వాణ్ణి మనసులో పెట్టుకునే కదా ఆ దీపని గౌతమ్ చేత చంపించాలని చూశావు, మరి ఇప్పుడు దీపకి కార్తిక్కి పెళ్లి చేయడం ఏంటే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జోష్న అయితే ఏంటి గ్రాని, నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదు గ్రాని, ఇప్పటి వరకు బావా దీప ఆడుతున్న నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను.
ఇన్ని రోజులు నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఆ నిజాన్ని కూడా నీకు చెప్పబోతున్నాను అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఏంటా నిజం? దశరథని షూట్ చేయించింది నువ్వేనా అని అంటూ ఉంటుంది. పారిజాతం ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రాని నువ్వు చెప్పేది? నేను డాడీని షూట్ చేయించడం ఏంటి అని అడుగుతూ ఉంటే, నీ గురించి నాకు మొత్తం తెలిసే. ఆ సత్తిపండుని పిలిపించి మీ నాన్నని షూట్ చేయించి దీపం మీద నింద వెయ్యాలని నువ్వు ప్లాన్ చేశావని నాకు ఎప్పుడో తెలుసు. కానీ నువ్వు అనుకున్నది జరగలేదు కాబట్టే నేను సైలెంట్గా ఉండిపోయాను అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రాని నువ్వు అనుకున్నది నిజమే, ఎందుకంటే నేను తన కూతుర్ని కాకపోతే తను నన్ను బయటికి గెంటేయాలని మైండ్ సెట్ మీద ఉన్నాడు, అందుకని అలా చేశాను అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న నీకు పిచ్చి పట్టింది, ఏటైనా తేడా వస్తే ఇప్పుడు కార్తిక్ గాడు ఎలాగైనా సరే మావిని షూట్ చేసిన వాళ్ళని ఇక్కడ మీ మోకాళ్ళ మీద మీ ముందు నిలబెడతానని ఆ రోజు సవాల్ చేశాడు. వాడే గనక ఏదైనా చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటనుకుంటున్నావు? నీతో పాటు నేను కూడా రోడ్డున పడాల్సిందే అని అంటూ ఉంటుంది. పారిజాతం అప్పుడే జ్యోత్స్న అయితే, చూడు గ్రాని, నేనెందుకు అంత సులువుగా ఆ దీపని ఇంటి వారసురాలుగా ఉండేలా చేస్తాను? అస్సలు కూడా చెయ్యను. ఇప్పుడు ఈ పెళ్ళికి కూడా నేను ఎందుకు ఒప్పుకున్నాను అనుకుంటున్నావు? దీప ఆఖరి నిమిషం దాకా బావ తన మెడలో తాళి కడతాడు, మా అమ్మా నాన్న తన అమ్మా నాన్నగా స్థానంలో ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటుందని సంబరపడిపోతుంది. తనకి ఆఖరి నిమిషంలో పెళ్లి జరిగే వరకు కూడా ఆ ఆనందాన్ని ఉంచి ఆఖరి నిమిషంలో దాని ఆనందాన్ని చెడగొడతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పెళ్ళి ఆపడానికి నా దగ్గర ఎన్నో దారులున్నాయి, ఆ దారులతోనే పెళ్ళి ఆపేస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని పారిజాతం షాక్ అయిపోతూ, ఇప్పటి వరకు నా దగ్గర దాచిపెట్టిన నిజాన్ని చెప్తానన్నావు, ఏంటా నిజం అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, జ్యోత్స్న పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది, దీపే ఇంటి వారసురాలు గ్రాని, దీప నిజంగానే సుమిత్ర దశరథుల కన్న కూతురు అని అనంగానే ఒక్కసారి పారిజాతం కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే ఇక పారిజాతం కళ్ళు తిరిగి పడిపోవడంతో అంటూ ఉంటుంది జ్యోత్స్న, నేను చెప్పాను కదా గ్రాని, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావని, ఇలాగే జరుగుద్దని, అందుకే ఇన్ని రోజులు కూడా ఈ నిజాన్ని నాలోనే దాచిపెట్టుకున్నాను. ఈ మధ్య దీప కార్తిక్ బావలో తేడా వచ్చింది, వాళ్ళ మాట తీరు తేడా వచ్చింది, అందుకని దీనికి పులి స్టాప్ పెట్టాలని ఈ పెళ్లి నాటకం మొదలుపెట్టాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒకవేళ దీపే వాళ్ళ కూతురని తెలిసినా, దీపని ఇంటి వారసురాల్ని చేసినా ఎవ్వరిని కూడా నేను ప్రాణాలతో ఉంచను. నాకు కావాల్సింది బావా, ఈ ఆస్తి, అంతే, ఇంకెవ్వరూ కూడా నాకు అవసరం లేదు అని జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకునే అన్ని నిజాలను వినేస్తుంది. సుమిత్రకి దీపే తన కన్న కూతురు అని, దశరథని షూట్ చేయించాలనుకుంది జ్యోత్స్న అని అన్ని నిజాలు బయటపడిపోతాయి. అన్ని నిజాల్ని తెలుసుకొని ఒక్కసారే కుప్పకూలిపోతుంది. సుమిత్ర అయితే ఇక కుప్పకూలిపోయి, అంటే ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ కూడా ఆడిందంతా నాటకం అన్నమాట. జ్యోత్స్న నా కన్న కూతురు కాదా, దీప నా కన్న కూతురా అని షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇప్పుడు నాకు తెలిసిన నిజాన్ని వెంటనే మావయ్య గారితో చెప్పి వీళ్ళిద్దరిని బయటికి గెంటించేస్తాను అని అనుకుంటూ ఉండగానే జ్యోత్స్న అన్న మాట గుర్తుకొచ్చి ఆగిపోతుంది సుమిత్ర. నువ్వు ఈ ఇంటి వారసురాలు దీప అని తెలిస్తే దీపని ప్రాణాలతో వదలను అని జ్యోత్స్న అన్న మాటని గుర్తు చేసుకొని అక్కడే ఆగిపోతుంది. అప్పుడే ఇప్పుడు నేను గనక నిజాన్ని మావయ్య గారి ముందు బయట పెడితే ఖచ్చితంగా జ్యోత్స్న నా కూతుర్ని చంపేస్తుంది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండగానే జ్యోత్స్న అయితే ఆఖరి నిమిషం దాకా కూడా మౌనంగానే ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, దీప నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు మమ్మీ, నువ్వు దీపకి అమ్మగా ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే
ఒప్పుకున్నాక నేను దీపకి అమ్మగానే ఉంటాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఈలోగా తాలిబొట్టు కనిపించడం లేదని పంతులు గారు చెప్తారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే దేవుడు మందిరంలో ఉన్న తన అత్తగారి తాలిబొట్టుని తీసుకువచ్చి కార్తీక్ చేతికి ఇచ్చి దీప మెడలో కట్టమంటుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఆ తాళి నాది అని అంటూ ఉంటే, దీప మెడలో తాళి తెంచినందుకు నీకు ఈ శిక్ష నేను వేస్తున్నాను అని అంటూ సుమిత్ర షాక్ ఇస్తుంది జ్యోత్స్నాకి. కార్తీక్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు సుమిత్ర, దశరథ. జ్యోత్స్న చూస్తుండగానే కార్తీక్ అయితే దీప మెడలో తాళి కడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.